ఐక్య ఇశ్రాయేలీల రాజ్యం రెండుగా విడిపోవడానికి కారణం రెహబాము. రెహబామునకు పట్టాభిషేకము చేయటానికి ఇశ్రాయేలీలందరూ షెకెముకు వెళ్ళినప్పుడు రెహబాము కూడా షెకెమునకు వెళ్ళారు. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి వచ్చి జనులు అతనిని పిలిపించిరి. యరొబామును ఇశ్రాయేలు వారందరూ కూడా వచ్చి యరొబాముతో ఇలా అన్నారు: నీ తండ్రి మా కాడిని బరువు చేశాడు. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా, రెహబాము ఇలా అన్నాడు: మీరు 3 దినములు తాలి మరలా నా యొద్దకు రండి అని చెప్పారు. కనుక జనులు వెళ్ళిపోయారు. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవయ్యి ఉండగా అతని సమక్షమును నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరమియ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని వారిని అడుగగా, వారు, నీవు ఈ జనుల ఎడల దయా దాక్షిణ్యములు చూపి వారితో మంచిగా మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుతారు అతనితో చెప్పారు. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి ఉన్న ఎదుటనున్న యవ్వనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇయ్యవలెను? మీరు ఏమి ఆలోచించుదురో చెప్పుడని వారిని అడుగగా, అతనితో ఆ యవ్వనస్తులు కూడా పెరిగిన ఈ యవ్వనస్తులు ఇలా అన్నారు: నీ తండ్రి మా కాడిని బరువు చేశాడు. నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా చిటికిన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపిన గాని నేను మీ కాడిని మరింత బరువు చేయిస్తాను. నా తండ్రి మిమ్మును చబుకుతో దండించారు, కానీ నేను కొరడాలతో మిమ్మును దండిస్తాను అని చెప్పమన్నారు. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబాము మరియు అతనితో కూడా జనులందరూ 3వ దినమందు రెహబాము వద్దకు రాగా, రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి యవ్వనస్తులు చెప్పిన ప్రకారము వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేసెను, నేను దానిని మరింత బరువు చేస్తాను. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండిస్తాను. యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచినట్లు దేవుని నిర్ణయం ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయెను. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు, దావీదులో మాకు భాగము లేదు, యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా, మీ గుడారమునకు పోవుడి. దావీదు నీ సంతతి వారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరమిచ్చి ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్ళిపోయారు. అయితే యోధా పట్టణములలో కాపురముండు ఇశ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేశాడు. రాజైన రెహబాము వెర్రి పని వారి మీద అధికారి అయిన హదోరా పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతనిని చావగొట్టిరి. కనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలనని త్వరపడి తన రథము ఎక్కి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు వారు ఇప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడక
ఉన్నారు. ఈ విధముగా రెహబాము చేసిన తప్పుడు ఆలోచన వలన ఇశ్రాయేలు ఐక్యరాజ్యము రెండుగా విడిపోయింది. అదే యెరోబాము మొదటి రాజుగా ఇశ్రాయేలు రాజ్యమునకు, యూదా రాజ్యమునకు రెహబాము మొదటి రాజుగా పరిపాలన ప్రారంభించడమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్ము దీవించును గాక. ఆమేన్.